నమస్తే అందరికీ. ఈరోజైతే ఆషాఢ మాసంలో తినాల్సిన అసలు సిసలైన మన పెద్దలు చెప్పిన వంటకాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తానండి. ఇదైతే మునగాకు తెలగపిండి, దానికి కాంబినేషన్గా ధనియాల కారప్పొడి అనమాట. ఈ కూర ఉంటే ఏ కూర అయినా దీని ముందు దిగదుడిపే అన్నంత టేస్టీగా ఉంటుందండి. ఇదైతే ఆషాఢ మాసంలో కంపల్సరీ తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట. ఈ కర్రీ అయితే దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా నేను ఒకటి చెప్తాను. ఈ ఆషాఢ మాసం అంతా మనకి వర్షాకాలం కదండి. వర్షాకాలంలో మనకి తెలుసు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ కర్రీ మనం తినడం వల్ల మన శరీరంలో హీట్ జనరేట్ అయ్యి మనం ఆ ఇన్ఫెక్షన్స్ మనకు రాకుండా ఉంటాయండి. ఇక ఈ మునగాకు తెలగపిండి కర్రీ అయితే బాలింత్రాలు కూడా తింటారండి. పిల్లలకి చక్కగా పాలు వస్తాయి అనేసి. ఆంధ్ర సైడ్ అయితే 11వ రోజు పురుడు స్నానం చేయిస్తారు కదండి. అప్పుడు కూడా కంపల్సరీ ఈ మునగాకు తెలగపిండి అయితే పెడతారు. ఇక నైవేద్యాల్లో కూడా పెట్టుకుంటాం కదా. ఈ కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇక ఆషాఢ మాసం రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే గోరింటాకు పెట్టుకోవడం. చిన్నప్పుడు ఆషాఢ మాసం రాగానే మా ఫ్రెండ్స్ మేము వెళ్ళి గోరింటాకు ఈ చెట్టు ఎక్కడుందో చూసుకొని ఆ గోరింటాకు తెచ్చి రుబ్బేసుకొని పెట్టేసుకునే వాళ్ళం. మీలో ఎంతమందికి ఈ మెమరీస్ ఉన్నాయి అయితే నాకు కామెంట్ చేయండి. ఇక ఆషాఢంలో తినాల్సిన ఫ్రూట్ అయితే నేరేడు పండు అండి. ఈ నేరేడు పండు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు తెలిసిన ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తాము. మనం తెలిసి తెలియక మనం తినే ఫుడ్లో తలెంటుకులు ఉంటే అది కూడా ఇది డైజెస్ట్ చేసేస్తుంది అనమాట. ఈ నేరేడు పండు అంత పవర్ఫుల్. ఇక మునగాకు తెలగపిండి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మునగాకు కాడలు తీసేసి దాన్ని చక్కగా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక ఇదైతే తెలగపిండి అండి. ఈ తెలగపిండి మనకి మార్కెట్స్లో అయితే హోల్సేల్ మార్కెట్లో అయితే ఉంటాయి. ఈ తెలగపిండి ఒక్కొక్క దగ్గర పౌడర్లా ఉంటుంది, ఇంకొక దగ్గర అచ్చులా ఉంటుంది. దాన్ని మనం తెచ్చుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో ఈ కర్రీ వండడం వల్ల మనకి కింద అడుగు పట్టదన్నమాట. మునగాకుని ఫస్ట్ ప్యాన్లోకి యాడ్ చేసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను వేస్తున్నానండి. చక్కగా వాటర్ వేసేసి ఇది వాటర్ అంతా కొంచెం సేపటికి బాగా బాయిల్ అవుతుంది కదా. అలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేయండి. ఇది చక్కగా ఎసరు తెరలు కాగుతున్నప్పుడు ఇందులో మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న ఒక హాఫ్ కప్పు తెలగపిండి అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోండి. బాగా ఉండలేం కట్టకుండా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఇలా అయిందనమాట కర్రీ. ఇందులో అయితే చాలా వాటర్ ఉన్నాయి. ఒక 5 మినిట్స్ మీరు ఇలా కలుపుతూ ఉన్నారంటే ఇదంతా చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీరు మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చూసారా ఇందులో వాటర్ అంతా తగ్గిపోయి మనకి ఇది దగ్గరికి పడింది. ఇదైతే మనకి ఒక ఎగ్ ఫ్రైలా ఉంటుందండి చూడ్డానికి. ఇది అయితే ఉండలు కట్టకుండా ఎక్కడైనా ఉండలు కడితే దాన్ని మాత్రం మీరు గరిటతోనే స్మాష్ చేసేయండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. ఒక చిన్న మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చి వేసి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేయండి. ఇవి చక్కగా ఫ్రై అయినాక మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న కర్రీ ఉంది కదా, మునగాకు తెలగపిండి కర్రీని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేయండి. మనకైతే మునగాకు తెలగపిండి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ కర్రీలో మీరు గమనించే ఉంటారు మనం ఎక్కడ పచ్చిమిర్చి యూస్ చేయలేదు, అలాగే కారం కూడా యూస్ చేయలేదు. ఓన్లీ ఒక్క ఎండుమిర్చి మాత్రమే వేసాము. దీనికి కాంబినేషన్గా ఇప్పుడు ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అయితే ధనియాల పొడి ఉంటేనే అసలు సిసలైన రుచి అయితే ఉంటుందండి. ఈ ధనియాల కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని
ధనియాలు అయితే వేసుకోండి. మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే యాడ్ చేయండి. నేనైతే ఒక 5 ఎండుమిర్చి అయితే వేసాను. ఇవి చక్కగా ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి కూడా వేయండి. నేను వేసాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని అంతా మిక్సీ పెట్టండి ఫైన్గా. మనకైతే ఈ ధనియాల కారం రెడీ అయిపోయింది. ఇది మనం ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నంలో చక్కగా మునగాకు, ధనియాల పొడి, ఆయిల్ వేసుకొని తినడమే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.